అసలు చాపాడు ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేంత వరకు నాకు వీడియో క్యాప్చర్ చేయాలన్న ఆలోచనే లేదు. బట్ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు నా ఫోన్ ఇంకా క్లారిటీ లేదు కానీ డైరెక్ట్గా చూడాల్సింది. ఇంత మంచి వ్యూస్ ఉన్నప్పుడు ఇంకా రికార్డ్ చేయాల్సిందే కదా. ఇది మేము ఎగ్జాక్ట్గా మార్నింగ్ 6:30కి షూట్ చేసాము. ఎండలు ఇంత ఎక్కువగా ఉన్నా కానీ పర్లేదు, చెన్నూరు బ్రిడ్జ్ దగ్గర వాటర్ అయితే బాగున్నాయి. ఇది వచ్చేసి మా సొంతూరు. మా నాన్న ఇంకా మా అత్తయ్య పుట్టి పెరిగిన ఊరు. కడపకి చెన్నూరుకి మధ్యలో ఉంటుంది, చిన్నమాచుపల్లె. అవును, మర్చిపోయాను, చెన్నూరులో శివరాం దమ్ బిర్యానీ ఎంతమందికి తెలుసు, చాలా ఫేమస్ కదా. మీరు ఎప్పుడైనా వెళ్లే లోపల ఎండొచ్చేసింది. ముందు రోజు నైట్ వర్షం పడడం వల్ల వెదర్ అయితే చల్లగానే ఉంది. ఇంకా ఒంటిమిట్టకైతే వచ్చేసాము. ఇది వచ్చేసి రామాలయము. ఇక్కడ సీతారాముల కళ్యాణం ఫేమస్. ఇందులో మనకి గాల్లో తేలే పిల్లర్ ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ కాబట్టి విజిటర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా టెంపుల్ కి ఆపోజిట్ లో టెంపుల్ కి సంబంధించిన కోనేరు అయితే మంచి టీ తాగాలని మా ఆయనతో చెప్తే ఒంటిమిట్ట అవుట్స్కట్స్ లో ఉన్న అభినందన టిఫిన్ సెంటర్ కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మా బాబు చూడండి, వచ్చి రాగానే టిఫిన్ చేయరా నాయనా అంటే నాకు ఇవే కావాలి, నేను ఇవే తింటాను అని కూర్చున్నాడు అనమాట. చాలాసేపు కన్విన్స్ చేశాను టిఫిన్ తినిపించడానికి. అయినా కానీ చూడండి ఎలా చేసి వాడు వదిలేసిన టిఫిన్ ని నేను తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఆయన అయితే నా కోసం టీ తీసుకురావడం కోసం వెళ్ళి క్యూలో నించున్నారు. చాలా మంది ఉండటం వల్ల టైం పట్టింది. సో నా కోసం అయితే ఫస్ట్ టీ తీసుకొచ్చి ఇచ్చారు. బట్ ఇద్దరం కలిసి తాగాలని ఆయన తెచ్చుకునే వరకు కూడా వెయిట్ చేశాను. ఫైనల్ గా ఇద్దరం అయితే కలిసి టీ తాగేసాము. టీ అయితే చాలా బాగుంది. ఇంకా రానా వెళ్దామంటే ఆగు డాడీ, నాకు ఈ చీమలు అడ్డు వస్తున్నాయని చెప్పి వాటితో యుద్ధం చేస్తున్నాడు అనమాట. ఫైనల్ గా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా మేము అరౌండ్ 1 hour జర్నీ చేయాలి. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చిట్టువేలు దగ్గర ఉన్న చక్రంపేటకి పెళ్లికి వెళ్తున్నాము. సో ఇంకా ఇది చూడండి, నందలూరు బ్రిడ్జ్ అనమాట. చెన్నూరులో చూస్తే అదే పెన్నా రివర్ లో కొంచెమన్నా వాటర్ ఉన్నాయి. ఇక్కడైతే కంప్లీట్లీ డ్రై, అసలు ఒక్క చుక్క కూడా వాటర్. రాజంపేట దగ్గర నుంచి చిట్టువేలు రూట్ కి అయితే టర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనకు అన్ని కొండలు దేవస్థానాలు ఎదురవుతాయి అనమాట. ఇక్కడ చూడండి పొద్దున్నే తాటికల్లు అయితే అమ్ముతున్నారనమాట. ఫైనల్ గా చక్రంపేటలోకి అయితే అడుగు పెట్టేశాము. చక్రంపేట రూట్ అంతా ఇలా చెట్లతో చాలా అందంగా ఉంటుంది. చుట్టూ మామిడి తోటలు, నిమ్మ తోటలతో చాలా బాగుంటుంది. మనం వెళ్ళబోతున్న కొండ అదే. ఫైనల్ గా కొండపైన ఉన్న పెళ్లింటికి వచ్చేసాం. ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి.